మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ ఎక్సైజ్ సిఐ గారి దగ్గర ఉన్నాం. ఎక్సైజ్ సిఐ శివప్రసాద్ గారు ఇక్కడ అయితే మాత్రం నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం ఈ వ్యవస్థ మద్యం ఈ నాటుసారా అరికట్టడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, అలాగే మద్యం విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా షాపుల విషయంలో అనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీరు ఇప్పుడైతే మాత్రం ఇక్కడ నాటుసారా ఎక్కువగా గతంలో నాటుసారా ఎక్కువగా ఏర్లై పారేదనేవారు, మీరు వచ్చాక మ్యాక్సిమం అరికట్టడానికి అయితే చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు మీరు ఈ ప్రతిపాడు మీ పరిధిలోని ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటి? పెద్ద సమస్య అంటే ఉన్నపళంగా ఒకసారిగా 100% అంటే ఎక్కువ ఉన్నటువంటి సారాన్ని తగ్గించే దాంట్లో భాగంగా ప్రతిరోజు వచ్చే కాల్స్, ఇన్ఫర్మేషన్స్ అవి తీసుకొని అవి ట్రేస్ చేయడం. మాకు ఇక్కడ ఎక్కువ కొండ ప్రాంతాలు, ఆ కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనం అడవి జంతువులు అవి ఆ భయాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ అక్కడ దొరికినటువంటి ఓటను ధ్వంసం చేసి తర్వాత కేసులు రాయడం. సో అవి ఆ క్రమంలో మేము ఏం చేస్తున్నామంటే గడిచిన సంవత్సరం రోజులుగా కూడా అనేక సారా డిస్టిలేషన్ సెంటర్స్ని గుర్తించాం, వాటిని ధ్వంసం చేసాం. సో ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఒక పథకం తీసుకుంది, నవోదయం అని చెప్పి. మొన్న ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా వ్యూహాత్మకంగా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము మేము సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా సారా రహితంగా చేయడానికి అన్ని ప్రణాళికలు రచించుకున్నాం. అందులో భాగంగానే మన ఆగస్టు 31కే మాది ప్రతిపాడు సర్కిల్ సారా రహితంగా ప్రకటించడం జరిగింది. సో అందులో మేమేం చేసామంటే ఈ కంటిన్యూటీ కొరకు పీడీ యాక్ట్ని కూడా పెట్టడం జరిగింది. పీడీ యాక్ట్ పెట్టాము, ప్రజలకి అవగాహన కూడా తీసుకొచ్చాం. సారా తాగితే ఎటువంటి నష్టాలు ఉన్నాయి, సో దానివల్ల కలిగే దుష్ఫలితాలను కూడా ప్రజలకి ప్రచార రథం, అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామ గ్రామాన తిరిగి వాళ్ళకి వివరించాము. ప్రస్తుతం 413 బైండ్ ఓవర్ల వరకు ఈ సంవత్సరం రోజుల్లో మేము పెట్టడం జరిగింది. ఒక 30 బ్రీచ్లు కూడా అయినాయి. అంటే బైండ్ ఓవర్ చేసిన తర్వాత తదుపరి ఏదైనా నేరం కానీ చేస్తే దాన్ని బ్రీచ్ అని అంటారు. సో ఆ రకంగా మేము ఒక 30 బ్రీచ్లు కూడా దాదాపు ఒక 2 లక్షల అమౌంట్ని బ్రీచ్ రూపంలో కూడా వసూలు చేయడం, గవర్నమెంట్ ట్రెజరీలో జమ చేయడం కూడా జరిగింది. సో ఇవి క్రమక్రమంగా తీసుకున్న స్టెప్స్ అన్నమాట. దీంతో ఈ రోజుకి మేము సారా పూర్తిగా లేకుండా చేయగలిగామని చెప్పి మేము చెప్పుకోగలుగుతున్నాము. ఇంకా ఇది రాకుండా కూడా మేమేం చేస్తున్నామంటే ప్రజెంట్ సస్టైనబిలిటీ కోసము సారా రాకుండా ఉండేదానికి అక్కడక్కడ కొన్ని చెక్ పాయింట్స్ పెట్టి బయట నుంచి కూడా మాకుండే మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి బయట నుంచి కూడా మ్యాన్ పవర్ డిప్యూట్ చేయించుకొని అక్కడ చెక్ పాయింట్స్ మాదిరిగా పెట్టుకొని వెరిఫై చేస్తున్నాం. రాబోయే 1 మంత్ ఈ నెల ఆఖరికల్లా తీసుకున్నా మనం పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సారా చొక్కు దొరకకుండా మేము చేయగలమనేటువంటి నమ్మకం కూడా మాకు. అక్రమ మద్యం రవాణాపై నిఘా ఎలా ఉంచారు? అంటే వాటిపైన ఆ అక్రమ మద్యం రవాణా కాకుండా ఎటువంటి నివారణ చర్యలు చేపడుతున్నారు సార్? ఇక్కడ అక్రమ మద్యం అంటే NDPAలో ఒకటి, తర్వాత వచ్చి స్పూరియస్ లిక్కరు అటువంటిది అక్రమ మద్యం. ఫార్చునేట్లీ మన సర్కిల్లో ఎక్కడ కూడా ఈ స్పూరియస్ లిక్కర్ కానీ లేదా ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చేటువంటి మద్యం కానీ లేదు. అంతా కూడా డ్యూటీ పెయిడ్ లిక్కరే ఉంది. మాకున్నటువంటి అన్ని షాపుల్లో కూడా అబండెంట్ లిక్కర్ మాకు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 100 రూపాయల మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందో ఇది ఒక మంచి అవకాశము. సో ప్రజలందరూ కూడా ఆ మద్యాన్ని 100 రూపాయల మద్యం ఏదైతే ఉందో అంటే ధర అనేది వాళ్ళకి అందుబాటులో ఉండడం వల్ల అవి మనకి మన షాపుల్లో దొరుకుతుండడం వల్ల, మద్యం దుకాణాల్లో దొరుకుతుండడం వల్ల దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి బయట నుంచి కానీ లిక్కర్ తయారీ సొంతంగా చేయడం కానీ అటువంటివి అయితే మా సర్కిల్లో ఇంతవరకు మేము ట్రేస్ చేయలేదు. నిఘా అయితే పెట్టినాం. అటువంటి ఏదైనా ఉన్నా కానీ చర్యలు తీసుకుంటాం తప్ప. మీ సర్కిల్ పరిధిలోని మొత్తం షాపులు ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం లైసెన్స్ షాపులు ఎన్ని ఉన్నాయి? ప్రతిపాడు సర్కిల్ పరిధిలో మొత్తం 18 లైసెన్స్ షాపులు ఉన్నాయి. అంటే యాక్చువల్గా 15 ఉన్నాయి. ఈ కలుగీత కార్మికులకు సంబంధించి కూడా ప్రభుత్వం షాపులు కేటాయించినందువల్ల అవి ఒక 3 షాపులు మా సర్కిల్కి రావడం జరిగింది. సో టోటల్గా అయితే ఇప్పుడు 18 షాపులు. బార్ అండ్ రెస్టారెంట్స్ ఏమన్నాయి సార్? బార్ అండ్ రెస్టారెంట్లు లేవండి ఇక్కడ ఏది కూడా నోటిఫై కాలేదు. నోటిఫై అనేది కాలేదు కాబట్టి గతంలో ఉండేదంట. సో ప్రజెంట్ అయితే మాత్రం నోటిఫై కాలేదు.
సామాన్యుడికి అందుబాటులో ఉంది, ఇలా 100 రూపాయల మద్యం అంటున్నారు కదా, అది అన్ని షాపుల్లో కూడా అందుబాటులో ఉంటుంది సార్? అన్ని షాపుల్లోనూ అందుబాటులో ఉంటుంది. సో దాని మీద ఎటువంటి కంప్లైంట్ కూడా మేము ఇంతవరకు ప్రజెంట్ మాకు షాప్లో లేదు అనేది కూడా మేము ఎక్కడి నుంచి కూడా విన్నాం. మాకున్న 4 మండలాల నుంచి కూడా మాకున్నటువంటి 18 షాపుల్లోనూ ఈ 100 రూపాయల లిక్కర్ అనేది సమృద్ధిగానే దొరుకుతా ఉంది. అంటే ఈ బెల్ షాపులు అనేది ఈ మధ్యకాలంలో కొద్దిగా జరుగుతుంది, అధిక ధరకి అమ్ముతున్నారనే ఒక ఇదైతే బయటికి వస్తూ ఉంది, అంటే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటివి మీ దృష్టికి వచ్చిందా? అటువంటి వారిపైన చర్యలు చేపట్టారు ఇప్పటికే ఏమన్నా? సో బెల్ షాపుల పరంగా అయితే ఎటువంటి కంప్లైంట్లు రాలేదు. అధికంగా మనకి ఎలా ఉందంటే ఈరోజు మనం టోల్ ఫ్రీ నెంబర్లు అనేది ప్రతి విలేజ్లోనూ మేము డిస్ప్లే చేసాం. ఒకవేళ ఏదైనా ఉంటే మాకు ఆల్రెడీ వరకే కంప్లైంట్ వచ్చిండేది. ఈ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 18 షాపులు లిమిట్స్లో ఎక్కడ కూడా అంటే 4 మండలాల్లో మాకు బెల్ షాపుల పరంగా ఈ ప్రాబ్లం ఉంది, లేదా అధికంగా అమ్ముతున్నారు, బెల్ షాపులు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి కంప్లైంట్స్ అక్కడి నుంచి గ్రీవెన్స్ కానీ వెళ్తాయి కదా, అటువంటిది అయితే మా దగ్గరికి రాలేదు. ఒకవేళ అటువంటిది ఏది వచ్చినా కానీ వెంటనే చర్యలు తీసుకునేదానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. అంటే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి సార్ మన ప్రతిపాడు సర్కిల్లోని. ఈ నాటుసారాన్ని సేవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అయితే అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో మీరు ఏమైనా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి నాటుసారా తాగడంలో కలిగే అనర్థాలు, ఆ మృతికి గల కారణాలు ఏమైనా వివరించి వారిని అటుపక్కకు వెళ్లకుండా ఆ నాటుసారాన్ని కాయకుండా ఉండేందుకు ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేసుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్గా ఈ నాటుసారా వల్ల ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయని చెప్పి మేము ఏం చేసామంటే, ఈ మన ప్రభుత్వం ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన నవోదయం 2.0 దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళాం. ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ అనేటువంటి కార్యక్రమం ఒకటి పెట్టి వాళ్ళందరినీ ఆ రచ్చబండ దగ్గరికి పిలిచి ఈ అవగాహన కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చెప్పినట్లు నాటుసారా తీసుకోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఇటీవల కాలంలో గొంది రాజవరం అనే విలేజ్ కూడా మీకు అది తెలుసుంటుంది, మొత్తం ట్రైబల్ పీపుల్ ఉంటారు మొత్తం విలేజ్ అంతా కూడా. ఆ ఊర్లో కూడా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో తీర్మానం కూడా చేయడం జరిగింది. మేము సారా జోలికి పాము, దాదాపు 22 మంది డిస్టిలర్స్ లేదా అమ్మేవాళ్ళు కానీ తయారు చేసేవాళ్ళు గ్రామంలో ఉంటే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సార్ మాకు ఉన్నటువంటి కేసులన్నింటినీ తీసేయండి, మీరు ఒకటే మాట చెప్పాం వాళ్ళకి, మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తే మీ స్వచ్ఛందంగా మీ ఉత్పత్తి చేసే స్థావరాలు మీరు ధ్వంసం చేసుకుంటే మేము దాని మీద కేసులు రాయము, ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కేసుల నుంచి బయట వేస్తాము. ఒకవేళ ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఛార్జ్ షీట్లు వేసి తొందరగా వాటిని డిస్పోజ్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ముందుకు వచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆ గొంది రాజవరం అనే విలేజ్లో లేటెస్ట్గా అంటే మొన్న జరిగింది కాబట్టి చెప్తున్నాను, అలాగా ప్రతి విలేజ్లో కూడా మేము మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి తీర్మానాలు వాగ్దానాలు కూడా తీసుకోవడం జరిగింది. మీరు బాధ్యతలు చేపట్టాక ప్రతిపాడు ఈ పరిధిలోని సర్కిల్లోని ఇప్పటి వరకు నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించున్నారా? ఒకవేళ దాడులు నిర్వహించే సుమారుగా ఎన్ని కేసులు ఇప్పుడు నమోదై ఉంటాయండి మన సర్కిల్ పరిధిలో? సో మాకు ఇప్పుడు ప్రజెంట్ 390 దాదాపు 400 కేసులు ఈ సంవత్సరంలోనే మేము నమోదు చేయడం జరిగిందండి. ఇంక దాడులు అంటే మనకు ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి కానీ మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా మేము తిరుగుతున్నప్పుడు ఏదైనా మాకు వచ్చినటువంటి స్థానికులు అక్కడ సమాచారం ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని అయినా కానీ అంటే ఒకటి ఫోన్ ద్వారా వచ్చినా, రెండు మేము తిరుగుతున్నప్పుడు మాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినా, లేదు వల్నరబుల్ ఏరియాస్ ఉంటాయి వాటిని తనిఖీ చేసిన భాగంలో దొరికిన ప్రతి ఒక్క సందర్భంలో కూడా సారా తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేయడం, కేసులు నమోదు చేయడం అనేది మేము వచ్చినప్పటి నుంచి కూడా అదే చేస్తున్నాము. అందుకే కొంతమేరకు పెద్ద అంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి సారా కేంద్రాలుగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం కానీ లేదంటే ఈ 4 మండలాల పరిధిలో గ్రామాలు కానీ ఈ సారా తగ్గిందనే మాత్రం ఇప్పుడు కొంచెం ఉంది. సో అది కొంచెం మంచి స్వాగతించదగినటువంటి అంశం. దీనికి మొత్తానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నవోదయం కార్యక్రమం కూడా ఒక రకమైనటువంటి ఉత్ప్రేరక ఉంది మేము పనిచేయడానికి పూర్తి స్థాయిలో. అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా ఖచ్చితంగా చేయాలా, సారా నివారించాలనే దృక్పథం మనలో ఉన్న ప్రభుత్వం ఒక ఉత్ప్రేరకంగా ఒక ప్రోగ్రామ్ను పెట్టి మరీ చేపిస్తున్నప్పుడు అది సక్సెస్ చేయాలంటే దానికి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మంచిగా ఉండాలని గ్రౌండ్ లెవెల్ ఇప్పటి వరకు కష్టపడి పనిచేయడం జరిగింది. అంటే ప్రజలకి అందుబాటులోకి మద్యం షాపులు రావడంతో ఇటీవల కాలంలో ఎక్కువగా యువత మద్యానికి బానిసవుతున్నారు. అంటే ఈ మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటూనే మనం ఆ మద్యం వ్యాపారాన్ని చేయడానికి కొంత ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే ఉంది. ఈ నేపథ్యంలో యువత మద్యం వైపు వెళ్లకుండా ఏమైనా వారికి ఏమైనా ప్రత్యేకమైన శిక్షణ ఏమైనా ఇస్తున్నారా? వారికి ఏమైనా అవగాహన సదస్సులు ఏమైనా పెడుతున్నారా మీ సంస్థలో? సో మద్యము అనేటువంటి మాట వాడినప్పుడు అది ప్రభుత్వ
ల్యాబొరేటరీలో తనిఖీలు చేసి విడుదల చేసింది. అయినప్పటికి కూడా ఏదైనా వస్తువు మనకి మత్తు కలిగిస్తుందంటే అది అతిగా వాడినప్పుడు అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని మేము ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడతాం, ప్రజలతో మాట్లాడుతున్నాం. ఈవెన్ తాగి అలవాటు అవుతుంది, మా బిడ్డకి మీరు మాన్పించండి సార్ అంటే యాక్చువల్గా ఒక డాక్టర్ చేయాల్సినటువంటి పనిని అటువంటి కౌన్సిలింగ్ కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు సంబంధిత వ్యక్తులతో మాట్లాడి అవసరమైతే మీకు డీ అడిక్షన్ క్యాంప్స్ ఉన్నాయి, మనకు దగ్గరలో ఉన్నటువంటి డీ అడిక్షన్ క్యాంప్స్ అడ్రస్ చెప్పి అక్కడ వాళ్ళకి అనుసంధానం చేసి ఇక్కడికి వెళ్తే మీకు ఒక నెల రోజుల్లో మీ కూడా తాగడం కూడా మానుతాడని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డీ అడిక్షన్ క్యాంప్స్తోనే వీలవుతూ ఉంది. సో అన్ని విధాలకు కూడా మీరు చెప్పినట్టు మద్యం అనర్థమే కాకుండా ఉంటే సారాతో పోల్చుకున్నప్పుడు మద్యం అనేది ఇది సర్టిఫైడ్ ల్యాబొరేటరీలో ప్రూవ్ చేసింది అనే ఒక కోణం మీద సో దీని భయం దేనికి ఉంటుంది, దాని ప్రమాదం దానికి ఉంటుంది అనేది రెండు కూడా వివరిస్తూ మేము ముందుకెళ్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా ఈ మద్యం షాపుల్లోని ఎక్కడైనా సరే ఒకవేళ అధిక వసూలు చేస్తున్నారంటే మీరు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయి షాపులపై? జనరల్గా షాప్ రూల్స్ ప్రకారం ఎంఆర్పి అనేది ఒకటి ఉంటుంది. ప్రతి బాటిల్ మీద ఎంఆర్పి కన్నా ఎవరైనా కానీ అధికంగా కానీ అమ్మితే షాప్ రూల్స్కి అది విరుద్ధం కాబట్టి మేము కేసులు అనేది నమోదు చేస్తాం. సో ఎంఆర్పికి అధికంగా అమ్మకూడదని మనం చెప్తాం. అధికంగా అమ్మే ఆయన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము కేసులు అనేది నమోదు చేస్తామని ప్రభుత్వం యొక్క నిర్దేశాల ప్రకారం మేము కేసులు నమోదు చేస్తాం. ముందుకెళ్తాం. ప్రధానంగా ఇక్కడ ప్రతిపాడు సర్కిల్ పరిధిలో ఎక్కడైనా సరే మద్యం అధిక ధరలకు అమ్మితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే నవోదయం ద్వారా చాలామందికి కూడా సదస్సులు పెట్టి నాటుసారా తాగడం వల్ల జరిగే అనర్థాలు, ఆ ప్రాణాలు పోకుండా ఏ విధంగా కాపాడాలి, అలాగే నాటుసారా కాచినా అమ్మినా సరే ఆ సమాచారాన్ని మాకు తెలియజేస్తే వారి సమాచారాన్ని చాలా సీక్రెట్గా ఉంచైతే మాత్రం ఆ గ్రామాల్లో నాటుసారా ప్రబలకుండా అయితే చర్యలు చేపడతామని శివప్రసాద్ గారు మనతో తెలుపుతున్నారు. అదేవిధంగా ఎక్కడైనా సరే నాటుసారాన్ని అమ్మినట్లు కానీ గుర్తిస్తే కనుక తమకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఆ నాటుసారా బట్టీలను ధ్వంసం చేయడంతో పాటు మళ్ళీ ఆ గ్రామంలో నాటుసారా అమ్మకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రతిపాడు సర్కిల్ ఎక్సైజ్ సిఐ శివప్రసాద్ గారు తెలిపారు. కెమెరామెన్ దుర్గా ప్రసాద్తో శివప్రసాద్, ప్రతిపాడు నియోజకవర్గం.